జస్ట్ మిస్ గుద్దేశాం అనుకున్నాం చింటూ గాడిని. ఊటీలో ఉన్నట్టుంది కదా చూడ్డానికి. అసలు చూపి ఫోన్ చేసి చూడండి. దయ్యాల కోట అనుకోకండి, ఇది దయ్యాల కోట కాదు. సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో ఉన్నాం కరెక్ట్గా. ఈ వర్షాకాలం అయిపోయే లోపైతే విజిట్ చేయండి. లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి వర్షాకాలంలో. అందరికీ నమస్తే అండి, నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ప్రస్తుతం నేను కొండవీడు దగ్గరలో అయితే ఉన్నాను. ఇక్కడ వర్షం అయితే పడుతుంది. ఇటు నుంచి మీకు కొండవీడు తీసుకెళ్ళి పైన ఏమేమి ఉన్నాయి, కింద మ్యూజియం కానీ మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే మీకు చూపిస్తాను. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తం చూసి లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. కొండవీడు గుంటూరు నుంచి ఒక 35 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. రోడ్డు చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళే రోడ్డు. గుంటూరు నుంచి నర్సరావుపేట 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రోడ్డు సూపర్గా అయితే వేశారు. ఒకప్పుడైతే రోడ్డు గతుకులుగా తెలిసిందే కదా, మన స్టేట్లో కొంచెం రోడ్ల పరిస్థితి అయితే బాగాలేదు. లాస్ట్ 5 ఇయర్స్ రోడ్డు అయితే చాలా బాగుంది ఇప్పుడు. గుంటూరు నుంచి కొండవీడికి వెళ్ళేటప్పుడు మెయిన్గా ఫిరంగిపురంలో గుండా వెళ్ళొచ్చు. అలాగే చిలకలు బైపాస్ మీదుగా అంటే చెన్నై హైవే మీదుగా అయితే చిలకలూరుపేటకి యువతల బోయపాలెంలో నుంచి కూడా వెళ్ళొచ్చు. అలానే ఇప్పుడు వేములూరుపాడు, అదిగోండి వేములూరుపాడు అని ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా ఈ సెంటర్లో నుంచి కూడా అయితే వెళ్ళొచ్చు. ఈ వేములూరుపాడు నుంచి అయితే 12.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆ కుక్క చూడండి, అసలు మాకైతే జస్ట్ మిస్. అసలు గుద్దేశామని అయితే అనుకున్నాం. డిస్క్ బ్రేక్ వేసా కాబట్టి సరిపోయింది. అసలు జస్ట్ మిస్. అసలు జాగ్రత్తగా వెళ్ళండి, కుక్కలు అటు ఇటు వస్తూ ఉంటాయి. అదిగోండి సెంటర్ వచ్చింది కదా, ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకొని కూడా కొండవీడికి అయితే వెళ్ళిపోవచ్చు. కొండవీడి కోట 12.5 కిలోమీటర్లు, అమీనాబాద్ 1 కిలోమీటర్, నర్సరావుపేట ఇంకా 28 కిలోమీటర్లు ఉంది. ఈ మధ్యలో ఈ సెంటర్లో గుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఈ సెంటర్లో గుండా కాకపోతే అసలు రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంది చూడండి. అసలు అటు ఇటు పచ్చగా చెట్లు, మధ్యలో నల్లటి తార్ రోడ్డు సూపర్గా అయితే ఉంది. ఈ వేములూరుపాడు దాటిన తర్వాత ఫిరంగిపురం అయితే వస్తుంది. ఫిరంగిపురంలో గుండా కూడా వెళ్ళిపోవచ్చు. నాకైతే ఫిరంగిపురం నుంచే తెలుసు ఒకప్పుడు బాగా. ఇప్పుడే చూశాను నేను కూడా వేములూరు వారి పాలెం నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇదిగోండి ఇదంతా ఫిరంగిపురమే. స్ట్రైట్గా వెళ్ళిపోతే లూర్దు పకోడీ అని ఫేమస్ పకోడీ స్టాల్స్ కూడా ఉంటాయి. ఏది ఒరిజినల్లో చూసి అయితే కొనుక్కోండి. ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకొని కొండవీడు ఘాట్ రోడ్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. ఫిరంగిపురం నుంచి కొండవీడు వెళ్ళేటప్పుడు కొత్తపాలెం అనే ఒక గ్రామంలో నుంచి అయితే వెళ్ళాలి. ఫిరంగిపురం కొండపైన చర్చ్ ఉంటుంది కదా, ఫేమస్ చర్చ్ కార్మెల్ మాతా చర్చ్. ఆ చర్చికి కూడా ఇటు సైడే ఉంటుంది రోడ్డు. నాకైతే అంతగా ఐడియా లేదు, సేమ్ ఇటే ఉంటుంది. ఇదంతా కూడా ఫిరంగిపురమే. ప్రజెంట్ ఫిరంగిపురంలోనే ఉన్నాం మనం అందరం కూడా. కొత్తపాలెం గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో నుంచి అయితే వెళ్ళిపోవాలి. అదిగోండి కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వెదర్ కూడా చాలా బాగుంది, వర్షం పడేటట్లుగా లైట్గా పడినట్టుంది ముందే. అసలు ఎంత బాగుందో చూడండి వ్యూ. అసలు ఎక్కడో ఊటీ సైడ్ ఉన్నట్టుగా ఉంది చూడడానికి. ఇప్పుడు మనం ఆ కొండల మీదకైతే వెళ్ళాలి. ఆ కొండల మీద కాదు, కొండల వెనక కొండలకైతే వెళ్ళాలి మనం, కొండవీడు కొండలకి. వెళ్ళే ముందే మ్యూజియం కూడా వస్తుంది, రెడ్డి రాజుల మ్యూజియం. ఇదిగోండి వచ్చేసాము. ఫిరంగిపురం దాటి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ రెడ్డి రాజుల మ్యూజియం కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ వీడియో చేశాను, మీకు లింక్ అయితే పెడతాను. అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా వీడియో లింక్ పెడతాను. వీడియో అయితే చూడండి. మ్యూజియం అయితే చాలా బాగుంటుంది. మనకి కొండవీడు, అదిగోండి కొండలు కనిపిస్తుంది కదా, కొండవీడికి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్లోనే వస్తుంది. వీడియో లింక్ పెడతాను చూడండి, ఎండ్ కార్డ్లో పెడతాను, పైన కార్డ్స్లో కూడా పెడతాను. కత్తుల బావుకు వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఘాట్ రోడ్డుకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. కొండవీడు కోట అనే పేరు మనం తలుచుకోగానే ముందు గుర్తొచ్చేది కత్తుల బావేనండి. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. అప్పట్లో రెడ్డి రాజ్యంలో 72 మంది సామంత రాజులను
ఒక బ్రాహ్మణుడు ఈ ఆలయం నిర్మించి దాంట్లో చంపేశాడు అని అయితే చెప్పుకుంటూ ఉంటారు. లోపల గర్భగుడిలో మొత్తం చీకటిగా ఉంచి ఆ బావిలో కత్తులు పేర్చి వచ్చిన వారికి, గుడి ప్రతిష్టకు వచ్చిన వారికి భోజనాలు పెట్టి లోపలికి చేతులు కడుక్కోండి అని పంపించారంట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి చీకట్లో ఎటు వెళ్ళాలో అర్థం ఎటు వెళ్ళాలి అని అనుకునేసరికి వెనక నుంచి అయితే ఆ బావిలోకి తోసి చంపేశారంట. బావిలో కత్తులు ఉన్నాయి కదా, ఆ కత్తులు గుచ్చుకొని అయితే 72 మంది సామంత రాజులు అయితే చనిపోయారంట. ఇదే కథ సింపుల్గా చెప్పాలంటే. అసలు ఇక్కడ నుంచి చూస్తే అదిగోండి, ఈ కత్తుల బావి ఎదురుగా మీకు ఒక స్తూపం కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 45 అడుగుల ఎత్తులో అయితే విజయ స్తూపం. నేను ఈ కత్తుల బావి మీద కూడా నీట్గా ఒక వీడియో అయితే చేశాను. పైన కార్డ్స్లో పెడతాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను. చూడండి, వీడియో చాలా క్లియర్గా ఉంటుంది, హిస్టరీ అంతా కూడా. అవన్నీ కూడా కొండలే. ఇప్పుడు మనమైతే ఎదురుగా కనిపిస్తున్న కొండల పైకి అయితే వెళ్ళాలి ఘాట్ రోడ్డు మీదుగా. ఘాట్ రోడ్ దగ్గర అయితే టికెట్ తీసుకోవాలి. అదిగోండి, స్టార్ట్ అయిపోయింది ఘాట్ రోడ్డు. మీకైతే టికెట్ చూపిస్తాను, ఎంత పడింది అదంతా క్లియర్గా చూపిస్తాను. చూడండి, అదిగోండి టికెట్ కౌంటర్ కూడా ఎదురుగానే ఉంది. బైక్ అయితే 20 రూపాయలు తీసుకున్నారు, ఒక్కొక్కరికి వచ్చేసి 20 రూపాయలు. మొత్తం ఇద్దరం కాబట్టి 40 రూపాయలు ప్లస్ బైక్కి ఒక్క 20 రూపాయలు, మొత్తం 60 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఒక్కొక్క పర్సన్కి 20 రూపాయలు ఎంట్రీ టికెట్, బైక్ కాకుండా. అది ఇప్పుడైతే ఘాట్ రోడ్డు మీద పైకి వెళ్ళిపోదాం. ఈ టర్నింగ్ల దగ్గర అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్కోసారి మీదకు వస్తూ ఉంటారు కొంతమంది. మనమంటే జాగ్రత్తగా వెళ్తాం, ఎదురొచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా రావాలిగా. అబ్బాయి ఇక్కడ స్లైడ్ అయినట్టుంది, కొన్ని రాళ్ళు అవి రోడ్డు మీద అయితే పడున్నాయి. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి సైడు. మ్యాక్సిమం కొండ పక్కగా అయితే వెళ్ళొద్దు, కొంచెం యువతలకే వెళ్తూ ఉండండి దిగేటప్పుడు. ఎదురొచ్చే వాళ్ళు ఎలాగో మనకి కనిపిస్తారు కదా, సో అది చూసుకుంటా కొంచెం కొండ పక్కనే, ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షానికి మట్టి నాని రాళ్ళు అయితే కిందకి డొల్లుతూ ఉంటాయి. సో చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి. మొత్తం బాగానే జారింది, క్లీన్ చేసినట్టున్నారు రోడ్డు మీద అన్ని సైడ్కి. ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇది ఒక వ్యూ పాయింట్. మనం ఆ కింద రోడ్డు మీద నుంచే టర్నింగ్లు తిరుగుతూ అయితే వచ్చాము. చూసారా ఎంత బెండ్లు ఉన్నాయో, హెయిర్ పిన్ బెండ్స్ అంటారు కదా, అలా అయితే ఉంది. వ్యూ సూపర్గా ఉంది చూడండి. అదిగోండి కొత్తపాలెం, అదంతా కూడా. ఇప్పుడు ఆ కొత్తపాలెంలో నుంచే వచ్చాం మనం ఘాట్ రోడ్డుకి. సూపర్గా ఉంది కదా వ్యూ మాత్రం. అసలు ఇదొకటేనా, ఇదే కాదు, పైన కూడా ఇంకా 2-3 వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి, అవి కూడా చూసేద్దాము. మీరు ఫుడ్ తెచ్చుకుంటే కూర్చొని తినడానికి కూడా ఇక్కడ పగోడాస్ కూడా ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. కాకపోతే కోతుల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే తినండి ఫుడ్. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే మొత్తం చూసి లైక్ అయితే చేయండి. వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. మీకు నేను చెప్పేది ఒకటే, వర్షాకాలంలో మాత్రం సూపర్గా ఉంది. మొత్తం ఫాగీ వెదర్తో చల్లగా చాలా బాగుంది. ఎండాకాలం అయితే రాలేం సరిగ్గా. అదంతా కూడా ఘాట్ రోడ్డే. మొత్తం కింద నుంచి పైదాకా 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఘాట్ రోడ్డు. మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు చూపించిన వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్న మీకు తూర్పు ద్వారం అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది. ఈ రోడ్డు వేసిన తర్వాత అయితే చాలా బాగుంది. నాకు బాగా గుర్తు 2018-19 ఆ టైంలో వచ్చినప్పుడైతే ఈ రోడ్డు వేయలేదు. మొత్తం బురదగా చాలా భయంకరంగా అయితే ఉండేది ఈ రోడ్డు.
చూసారుగా వర్షం నీళ్ళు ఎలా కారు వస్తున్నాయి రోడ్డు మీదకి కొండల్లో గుండా. చాలా డేంజర్గా అయితే ఉండేది. ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత అయితే కొంచెం బాగుంది. బురుజు చూసుకుని వెళ్దామా? అదిగోండి తూర్పు ద్వారము అనే బోర్డు మీద మొత్తం చాలా ద్వారాలు అయితే ఉండేయంట అప్పట్లో. ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూడండి, అసలు పిచ్చెక్కిపోయిద్ది. ఎక్కడో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. అసలు చూసారా ఎంత బాగుందో వ్యూ. చెప్పాక ఎక్కడో ఊటీలో ఉన్నామేమో అన్నట్టుగా ఉంది వ్యూ మాత్రం. మన గుంటూరు దగ్గరలో ఇలాంటి ప్లేస్ ఉండడం మాత్రం చాలా లక్. అసలు దీన్ని డెవలప్ చేసుకుంటే మన టూరిజం మినిస్టర్ కానీ ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా కానీ టూరిజంని డెవలప్ చేస్తేనే కదా మనకి ఫారినర్స్ వచ్చేది, అలాగే అదర్ స్టేట్ మెంబర్స్ వచ్చి రెవెన్యూ పెరుగుతుంది. తమిళనాడు మాత్రం టూరిజం మీదే చాలా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఇదిగోండి బైక్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ ఫీజు అయితే ఏమీ ఉండదు. బైక్ అయినా కానీ కార్ అయినా కానీ ఏదైనా పార్కింగ్ ఫీజు అసలు ఏమి ఉండదు. ఎందుకంటే కిందే కట్టించేసుకున్నారు కదా. పార్కింగ్ అయితే ఫ్రీయే. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. పొగ త్రాగడం కానీ, మద్యం సేవించడం కానీ, నిప్పు అంటించడం కానీ, టపాకాయలు పేల్చడం కానీ అన్నీ చాలా అయితే ఉన్నాయి. అవి చూసుకొని అయితే వెళ్ళండి. ఆ పనులేమీ చేయకండి ఇక్కడికి వచ్చినప్పుడు. పక్కనే చిల్డ్రన్స్ పార్క్ అనుకుంటా. అదిగోండి ఫుడ్ ఫెస్ట్ అని అయితే ఉంది ఇక్కడ, పలహారశాల. నేనైతే లోపలికి వెళ్ళడం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే వేమన మండపం అయితే వస్తుంది. ఇక్కడ వేమన గారు అయితే ఉంటారు. అడుగోండి వేమన గారు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇదే వేమన మండపం. ఈ వేమన మండపం పక్కనే మసీదు కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. జాగ్రత్తగా వెళ్ళండి, వర్షాలు పడుతున్నాయి కదా. పాములు అటు ఇటు చల్లదానానికి అయితే కదులుతూ ఉంటాయి. కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి. నీట్గానే ఉంది ప్లేస్. బాగానే క్లీన్ చేస్తున్నట్టున్నారు లోపల. కాకపోతే వాటర్ పడుతున్నాయి పైనుండి. చెయ్యి అయితే ఇరిగిపోయింది వేమన గారికి. ఇలాగే వేమన మండపం పక్కనే పైకి వచ్చేస్తే కొండవీడు మసీదు ఉంటుంది. ఇది మసీద్ అంటే మీకు తెలిసిందే కదా, ప్రేయర్స్ చేసుకున్న వాళ్ళేమో ఒకప్పుడు. దీని వెనకే ఒక బురుజు ఉంటుంది. అక్కడ కూడా దానిపైనుండి కూడా అదిగోండి చెప్పానా, బురుజు మసీదు పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది పైకి ఎక్కితే. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. రీసెంట్గానే బిల్డ్ చేశారు ఆ టెంపుల్. పైకి ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎక్కండి. రాళ్ళు కదులుతూ ఉంటాయి, ఎప్పుడో పురాతనవి కదా. సో జాగ్రత్తగా అయితే ఎక్కండి చూసుకొని. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా కింద అయితే ఉంటుంది కత్తుల బావి. చుట్టూరు ఒకసారి చూపిస్తాను చూడండి 360 డిగ్రీస్లో. సూపర్ అంటే సూపర్గా ఉంది. వెదర్ మాత్రం సూపర్గా ఉంది, చల్లగా. అసలు ఖచ్చితంగా మీరు ఈ వర్షాకాలంలోనే విజిట్ చేయండి. అదిగోండి కింద కత్తుల బావి కనిపిస్తుందా? ఇదే తారా బురుజు. మెట్ల మార్గం వైపు నుంచి అయితే రావచ్చు అని అంటూ ఉంటారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మనం సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము కరెక్ట్గా. అదంతా కూడా ఫిరంగిపురం కొండ. కార్మెల్ మాత చర్చ్ ఉంటుంది కదా, అదే ఆ చర్చ్ ఉండే కొండ ఫిరంగిపురం కొండ. ఇక్కడ మొత్తం 72 కోట బురుజులతో పాటు ప్రాకారాలు, ధాన్యాగారాలు, దేవాలయాలు చాలా అయితే ఉండేయంట. చూడటానికి దయ్యాల కోటలా ఉంది కదా, కానీ కాదు. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇవన్నీ స్నానాల గదులంట అప్పట్లో. ఇక్కడ కొంతమంది చెప్పుకుంటుంటే విన్నాను, నాకు అంత ఐడియా లేదు, క్లియర్గా అయితే చెప్పలేను. కానీ స్నానాల గదులని అయితే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు వీటిని. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఇటు సైడే వచ్చాము. దీని పక్కనే మెట్ల మార్గం ఉంటుంది. ఇది రోడ్డు, మనం వచ్చిన ఘాట్ రోడ్డు. దీని వెనకే ఉంటుంది మెట్ల మార్గం గుండా వస్తే దీని పక్క గుండానే మనం యోగి వేమన మండపం కానీ ఇప్పుడు చూపించిన మసీదు కానీ ఎక్కుతాము.
సో ఇదిగోండి ఎవ్వరు లేరు లోపల, మొత్తం స్మెల్ అయితే వస్తుంది భయంకరంగా. ఇదిగోండి గుహల్లాగా ఉన్నాయి కదా, అవే స్నానాల గదులంట మరి అప్పట్లో. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ఇదిగోండి మెట్ల మార్గం చెప్పా కదా, దీని వెనక సైడే ఉంటుంది, కిందకి వెళ్ళిపోవచ్చు. ఒక్కళ్ళే అయితే మాత్రం మెట్ల మార్గంలో ఎప్పుడు రాకండి. ఒక 3-4 కలిసి వచ్చేటప్పుడు అయితే ట్రెక్కింగ్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయచ్చు. సింగిల్గా మాత్రం ఎవరు రావద్దు మెట్ల మార్గంలో. గ్రూపుగా అయితేనే రండి. పక్కనకు కూడా వెళ్ళి చూద్దాము. ఇదిగోండి ఇదొక గది. ఇవన్నీ చీకటి గుహల్లాగా ఉన్నాయి చెప్పాలంటే, కానీ స్నానాల గదులంట అప్పట్లో. మొత్తం పడిపోయే స్టేజ్లో ఉంది, చాలా వరకు రాలిపోయింది కూడా. సో అది మ్యాటరు. భయంకరంగా ఉంది చెట్లలో గుండా దీన్ని చూస్తుంటే కింద నుండి. ఇక్కడ ఏదో ఎంట్రన్స్లో మనకి పార్కింగ్ దగ్గర ఒకటైతే కడుతున్నారు, మరి ఏంటిదో ఇది. యాక్చువల్గా ఈ పైన రాళ్ళు చూడండి, ఈ రాళ్ళు చూస్తే ఓల్డ్ ఆర్టిక్ లాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం వెళ్ళాం కదా, పైకి వెళ్ళాం కదా, అట్లాంటి చోట పడిపోయిన రాళ్ళన్నీ ఇక్కడ మళ్ళీ పేర్చి ఏదో అయితే ఇక్కడ కడుతున్నట్టున్నారు. కంప్లీట్ అయితే కానీ తెలియదు మనకి. అదిగోండి రాళ్ళ మీద నెంబర్లు కూడా ఉన్నాయి, అన్నీ నెంబర్స్ కనిపిస్తున్నాయా, B611 C2N అని అట్లా అయితే నెంబరింగ్ కూడా ఉంది ప్రతి రాయి మీద. మేబీ ఏదో టెంపుల్ కడుతున్నట్టున్నారు ఇక్కడ. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇక్కడైతే మీకు చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి చూడడానికి. ఆల్రెడీ నేను ఈ కొండ వీడియోను, మళ్ళీ కత్తుల బావి, రెడ్డి రాజుల మ్యూజియం అవన్నీ వీడియోస్ చేశాను. మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను. నా ఛానల్లో ఉన్నాయి, ఆల్రెడీ ఎప్పుడో చేశాను. సో అవన్నీ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఎవరైనా చూడకపోతే వీడియోస్ అయితే చూడండి, చాలా క్లియర్గా అయితే చేశాను అవి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికీ బాయ్. ఇక్కడైతే మీకు చాలా ఉన్నాయి, ఒక రోజు అయితే పడుతుంది ఇక్కడ చూడడానికి. హాఫ్ డేలో అయితే అయ్యేది కాదు కొండవీడు అనేది. సో అందరికీ బాయ్.